ఏపీ ఎన్ఆర్టీఎస్ అంటే ఎన్ఆర్ఐఎస్. ఎన్ఆర్ఐఎస్కు ఇప్పుడు ఏ విధంగా అన్ని విధంగా ఎన్ఆర్ఐఎస్కు ఏ విధంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మనకు ఏ విధంగా అయినా కానీ ప్రాబ్లమ్స్ కానీ ఏదన్నా ఇబ్బందులు ఉన్నా అన్ని విధాలుగా చూసేదానికి ఎన్ఆర్ఐ పెట్టింది ఆ సంస్థ. ఒక ఎన్ఆర్ఐస్ కోసమే అది స్థాపించింది. గత ప్రభుత్వంలో ఎన్ఆర్ఐలకు ఇప్పటికి ఎంతో డిఫరెంట్ ఉంది. ఒక ఏపీఎన్ఆర్టీ అనే సంస్థ పెట్టినారు కానీ గత ప్రభుత్వంలో ఏ విధంగా కూడా పెద్దగా మన ఎన్ఆర్ఎస్కు ఏం పెద్దగా చేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు 2019 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఏపీఎన్ఆర్టీ చైర్మన్ మేడపాటి వెంకట్ గారు చైర్మన్ అయినాక మాతో పాటు ఈ కన్వీనర్గా ఉన్నటువంటి ఇలియాస్ గారు ఏపీఎన్ఆర్టీ డైరెక్టర్ అయినారు. వాళ్ళిద్దరికి కూడా ఎన్ఆర్ఐల గురించి ముందుగానే అవగాహన ఉంది. దానికి ఆయన చైర్మన్ అవ్వటం, ఇలియాస్ గారు డైరెక్టర్గా ఉండటం రెండు కూడా మాకు చాలా సపోర్ట్ అయింది. ఏ విధంగా మాకు ఇబ్బందులు ఉంటాయి, ఏ విధంగా ఈ హౌస్ మేట్స్ రావటం కానీ హౌస్ మేట్స్ హౌస్లో ఇబ్బందులు పెడతా ఉంటారు, వాళ్ళు మళ్ళా ఇండియన్ ఎంబసీకి తీసుకొని పోవటం, వాళ్ళ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయటం, వాళ్ళు రిటర్న్ మన ఇండియాకి పంపించడంలో కానీ. అదే కాకుండా ఏపీఎన్ఆర్టీ సంస్థ అనేది మరీ ముఖ్యంగా కువైట్లో చాలామందికి వేరే దేశాల మాదిరి కాదు, కంప్లైంట్స్ ఎక్కువ వస్తాయి. ఒక హౌస్ మేట్స్ కానీ డ్రైవర్స్ కానీ ఇటు మళ్ళీ బయట కంపెనీ తరఫున చాలామంది వస్తూ ఉంటారు కాంట్రాక్ట్ బేస్ మీద. వాళ్ళు ఎందుకంటే ఈ బయట మనకి ఎట్లా పొలాలు ఉంటాయి కదా, ఆ విధంగా వస్తారు. అక్కడ చాలా ఇబ్బందులు పడినప్పుడు అవి క్లియర్ చేయాలన్నా కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అక్కడ కువైట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళని తీసుకొని పోయి ఎంబసీలో వాళ్ళకు కంప్లైంట్ చేయించి వాళ్ళకు ఉండేదానికి రెసిడెన్షియల్ ఉండదు, దానికి సదుపాయం కల్పించాలా. కొందరికి టికెట్స్ ఉండదు, టికెట్ కావాలంటే టికెట్ మేమందరం కలిసి ఫండ్స్ రేజ్ చేసి, పార్టీ కార్యకర్తలు కొందరు ఉన్నారు, బయట కాడ దాతలు కాడ ఉన్నారు, కొందరు వాళ్ళు ఇస్తారు. ముఖ్యంగా నేను వీళ్ళున్నంతవరకు నేనే ఎక్కువ సారికి చెప్పాలని అందరికి చెప్పలేం కాబట్టి వీళ్ళున్నంతవరకు నేనే కొంచెం అడిషనల్గా డబ్బులు కొంచెం ఎగేసి వీళ్ళున్నంతవరకు చేయగలిగింది. అన్నీ మనం చేయలేము, అంతే కదా. మనం చేయగలిగింది నేను ఖచ్చితంగా నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి హెల్ప్ చేసి పంపిస్తూ ఉంటాను.